హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు వీనెక్ డిజైన్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. షోల్డర్ కూడా 15 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ అయితే 40 తీసుకున్నాను. 40 సైజ్ చెస్ట్, 34 నడుము, 2 ఇంచెస్ ఖర్చు, 5 ఇంచెస్ డాట్ కోసం ఇలా తీసాను. ఇవి 2 బ్లౌజెస్. మనం డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు మనం క్లాత్ డబల్ ఫోల్డింగ్ చేసి కినారి మనకు ఆపోజిట్లో ఉండాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇది మనం బ్యాక్ హుక్ కాజా పట్టి పట్టుకుంటాం కదా, దానికోసం ఎక్స్ట్రా ఖర్చు ఇది. టూ ఇంచెస్ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్న ఇలా కార్డ్ పెట్టాలి. మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాం కదా, ఇక్కడ కూడా గుర్తు కోసం కార్డ్ పెట్టుకోవాలి. ఆల్రెడీ డాట్ దగ్గర పెట్టాను, ఖర్చు దగ్గర కూడా పెట్టేశాను. ఎయిటీన్ ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చింది. మీరు ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేసుకోండి. మీకు వచ్చిన విధంగా కట్ చేసుకోండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది ఏ బ్లౌజ్కైనా ఒకే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. బోట్ నెక్ పెట్టినప్పుడు షోల్డర్ అయితే మనం 15 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకోవాలని చెప్పాను. నెక్ డీప్ వచ్చి 11.5 మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, 11.5 వచ్చింది. అదేవిధంగా మనం 11.5 మార్కింగ్ తీసుకున్నాం కదా, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు వీ నెక్ డ్రా చేస్తాను. వీ నెక్ అయితే డ్రా చేసేసాను. ఇవి 2 బ్లౌజెస్ అని చెప్పాను. ఇలా మనం వీ నెక్ డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రాప్ నెక్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా 2 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ చేశాను. ఇలా డ్రా చేసుకోవాలి. మనం ఇదే మెజర్మెంట్లో ఇలా వీ నెక్ డ్రా చేసుకోవచ్చు. వీ నెక్ తర్వాత డ్రాప్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. 2 నెక్లు కూడా ఒకేసారి. ఈ విధంగా అయితే డ్రాప్ నెక్ కూడా వచ్చేసింది.
చూడండి ఫ్రెండ్స్, డ్రాప్ నెక్, వీ నెక్, 2 నెక్స్ కూడా మనం ఒకే డిజైన్ ఒకే బ్లౌజ్లో డ్రా చేసి చూపించాను. ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇది డ్రాప్ నెక్ కట్ చేసేస్తున్నాను. ఇలా ఈ విధంగా డ్రాప్ నెక్ అయితే కట్ చేశాను. మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. జాయింట్ దగ్గర కట్ చేసుకొని పైపింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీ నెక్ అంటే స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా వీ స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే వీ వచ్చేస్తుంది. వీ నెక్ కూడా కటింగ్ చేసి చూపిస్తున్నాను. టూ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేశాను కాబట్టి మార్కింగ్ దాని మీద ఉంది, దీని మీద కనిపించట్లేదు. స్ట్రైట్గా అయితే గీచేసాను. ఇప్పుడు వీ నెక్ వచ్చేసింది నాకు. ఇలా వీ నెక్ కట్ చేశాను.